వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ నియోజకవర్గం యువ నాయకులు ప్రితేష్ కుమార్ రెడ్డి పాదయాత్రలో భాగంగా గానుగుపెంట పంచాయతీ వెంకటాపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పాదయాత్ర సందర్భంగా 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు మొదలుపెట్టిన పాదయాత్ర కల్స్పాడ్ మండలం అయిపోయి కాశీనాథ మండలం అయిపోయి పూర్మాల మండలంకి గత కొద్ది రోజులుగా ఇక్కడ ప్రతి ఊరికి రావడం జరిగింది. ఇక్కడ ప్రజల కష్ట నష్టాలు, రైతన్న సమస్యలు మరియు నిరుద్యోగంగా ఉన్న యువకులందరికీ అన్నదమ్ముల అక్క చెల్లెలైన యువకులందరికీ ఉన్న సమస్యలు నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనం చూస్తే పూర్మాల మండలం పెద్ద మండలం, ఇక్కడ పూర్మాల చెరువు ఉంది, దాదాపు 1 TMC పైబడి ఉంది. ప్రాజెక్ట్ వచ్చేసి తెలుగుగంగ ప్రాజెక్టు ఉంది. మనకు తెలుగుగంగ ప్రాజెక్ట్ నుంచి ఎప్పటి నుంచి ప్రాజెక్టు మొదలుపెట్టిన నుంచి 1,00,000 ఎకరాలు పైబడి సాగునీరు, ఆ సాగునీరు ఉంటే త్రాగునీరు కూడా బోర్లో కానీ లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కానీ ఇక్కడ ఉన్న పల్లెల్లో గవర్నమెంట్ ద్వారా కానీ కొన్ని మనం ట్రస్ట్ కానీ ఎవరైనా నీరు సమస్య కూడా ఇక్కడ తీర్చాల్సిన అవసరం మనకి ఇక్కడ ఉన్న నాయకులందరికీ ఉంది. ఈరోజు మనం సమస్యల గురించి మాట్లాడాలంటే రైతన్నలు పడే కష్టాలు మనం తీర్చకపోతే వలసలు పడతాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఈరోజు ఈ ప్రాంతం ఈ ప్రాజెక్ట్ పెట్టుకొని ఎండిపోయేదానికి కారణం ఎవరు? ఈ వైసీపీ నాయకులు కాదా? 20 సంవత్సరాలుగా వాళ్ళకి ఒకటే గుట్లో ముఖ్యమంత్రి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎమ్మెల్యే కానీ ఉన్నారు. వీళ్ళకు ఒక ప్రణాళికగా చెప్తున్నారు, ప్రతి ఎలక్షన్లో చెప్తున్నారు. ఈ ఎలక్షన్లో చెప్పినప్పుడు మీరు చూస్తే అన్ని మండలాల్లో ఎక్కడైనా మీరు గతంలో ఎక్కడైనా పాత్రికేయ మిత్రులు మీరందరూ వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ ఏంటి, హామీలు ఏంటి? ఈరోజు ఆ హామీలన్నీ మోసాల కింద మనం లెక్కనేసుకోవాలి. ఎందుకంటే ప్రతి దగ్గర పోవడం, సర్వే చేయడం, లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పడం, అక్కడ ఉన్న రైతన్నల్ని అందరినీ మభ్యపెట్టి ఒక దావలో మార్చేయడం వాళ్ళని. కానీ ఈరోజు వాళ్ళందరికీ ఒకటే మేము చెప్పింది, మీరు నిలేయండి, మీరు అడగండి వీళ్ళని ఎందుకు చేయలేదు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, మీరు ఇవన్నీ చెప్పినారు మాకు ఎందుకు చేయలేదు. మేము ఈరోజు ఈ బటన్ రెడ్డి ప్రకారం బటన్ నొత్తేసి అకౌంట్లో డబ్బులు వేసే బదులు మేము మా సొంతంగా కాళ్ళ మీద నిలబడే అవకాశం ఈ రైతన్నలు కలిగించేది ఇది ఒక్కటే. ఎందుకంటే రైతన్న విత్తనం నాటినాక అది ఎలా ఉన్నా బాగోలు ఉన్నా దానికోసం కష్ట నష్టాలు పడి పంట చేతికి వచ్చి మంచి ధర, గిట్టుబాటు ధరతో అమ్మాలనేదే వాళ్ళ ప్రయత్నం. అది పొలం ఉండొచ్చు, లేదంటే హార్టికల్చర్గా ఇక్కడ ఉన్నోళ్ళు అరటి చెట్లు పెట్టచ్చు, బొప్పాయి కానీ ఇవన్నీ పెట్టచ్చు. ఇవన్నీ సరిగ్గా అమ్ముడుపోవాలి. ఆ రోజు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఉప మార్కెట్ యార్డ్ తెచ్చాం. ఎందుకు తెచ్చాం? రైతన్నలు అంత దూరం ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది పడకూడదని. ఈరోజు పూర్వాల మండలం నడిస్తే వీళ్ళు మిర్చి వేసిన వాళ్ళందరూ గుంటూరు మిర్చి యార్డ్కి పంపించాలి, లేదా పళ్ళు కానీ ఇవన్నీ వేసుకున్నారనుకోండి ఎక్కడ పంపించాలా? స్టాకింగ్ లేదు. ఈరోజు కోవిడ్ టైంలో ఇక్కడ కొంతమంది రైతన్నలు చెప్పినారు, మేము ఎక్కడ అమ్ముకోవాలి పంట, కనీసం స్టాక్ యార్డ్ ఉండి రైపనింగ్ చేంబర్స్ ఉండి కొద్ది రోజులు ఎత్తిపెట్టుకుందామంటే అది లేదు. కోవిడ్ అని 1 సంవత్సరము అర్ధ సంవత్సరము ఏదన్నా ఉంటే ఇబ్బంది పడి రైతన్న నాటినప్పుడు కోవిడ్ వస్తుందా ఇది వస్తుందా అని ఆలోచించాడు. ఒక సైడు కరువు రావచ్చు, ఒక సైడ్ వచ్చేసి అకాల వర్షాలు రావచ్చు. ఈ రెండిటికి వాళ్ళకేంది ఒక క్రాప్ ఇన్సూరెన్స్ అని ఉంటే గత ఇన్ని సంవత్సరాలుగా బద్వేల్ తాలూకాకి క్రాప్ ఇన్సూరెన్స్ ఏమి ఇచ్చినారు, ఎంతమందికి ఇచ్చినారు ఈ వైసీపీ నాయకులు చెప్పాలి. వీళ్ళ దగ్గర ఇంతకుముందు రూపాయి ప్రీమియం కట్టించుకొని అన్న ఇన్సూరెన్స్ చేపించేవాళ్ళు, అది లేదు, గవర్నమెంట్ కడతాదని 1 సంవత్సరం ఎగరగొట్టారు. ఇప్పుడు చూస్తే లాగిన్ లేదు. ఒక రైతన్న ఏమంటాడు, పంట నష్టం అయినప్పుడు మేము అగ్రికల్చర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ తోడుకొని పోతే మీ డ్యామేజ్ ఇంత పర్సెంటేజ్ లేదు అంటారు. మేము అందుకే కలెక్టర్ గారికి రాసినాం లెటర్. ఏమని రాసినాం, సార్ గ్రేడింగ్ చేయండి, 10% డ్యామేజ్ అయితే 10% హెల్ప్ చేయండి, 20 అయితే 20. మీ పాలసీలు 30% డ్యామేజ్ అయితేనే మేము ఇస్తామంటే
రైతన్నకి ఏమన్నా ఎంచుకొని నాటుకుంటాడా, లేకపోతే ఎంచుకొని డ్యామేజ్ అవుతుందా? మనం నాయకులందరం కష్టపడాలి, వీళ్ళ కోసమే కదా మనం చేసింది, ఓట్ల కంటే. సో అది ఒకటి. ఆ తర్వాత మీరు చూస్తే కోరుమాల బద్వేల్కి డబల్ రోడ్ తీసుకుని వచ్చినాం, నీట్గా రావాలి. ఆ రోజు మీరు సరిగ్గా జీవో కానీ చూస్తే ఈ పూర్వమల్ల మెయిన్ రోడ్డు కూడా అప్పుడు శాంక్షన్ అయింది. అప్పుడే వీళ్ళు కేవలం రీటెండరింగ్ చేసి మళ్ళీ టెండర్ కాల్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత బై ఎలక్షన్ అయ్యి మధ్యలో ఇన్ని ఎలక్షన్లు అయితే ఇప్పుడు వరకు కడతానే ఉన్నాడు ఈ కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్టర్ని అడిగితే మాకు బిల్లులు లేవు, మా పరిస్థితి పూర్తి చేయలేం, ఏదో ట్రై చేస్తాం. అందుకే నిన్న మీటింగ్లో చెప్పిన, ఈసారి వేయకపోతే 1 నెల టైం ఇస్తున్నాం, కంప్లీట్ చేయకపోతే మేము ధర్నాకు కూర్చుంటామని చెప్పినాం. ఎందుకు రోజు మట్టి ఆ షాపులోళ్ళు ఆడ జనాలకి, లేకపోతే ఆ బస్ స్టాండ్కి. ఇది రెండోది, రోడ్డు వేసావు బాగానే ఉంది, డ్రైనేజ్ కట్టి రోడ్డు వేస్తారో, రోడ్డు వేసి డ్రైనేజ్ కడతారు, వీళ్ళకి అవగాహన లేదు. ఎన్హెచ్లో కానీ స్టేట్ హైవేలో కానీ డ్రైనేజ్ కట్టి రోడ్లు వేస్తారు. ఎందుకు? ఈ నీళ్ళు ఇంకా మన ఇంట్లోకి వస్తాయి, బస్ స్టాండ్ మునుగుతుంది, మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడాలి. వీళ్ళకి ఎట్లా మళ్ళీ రోడ్డు బాగొట్టి మళ్ళీ ఎట్లా టెండర్ వస్తుంది, మళ్ళీ ఎట్లా డబ్బులు వస్తాయి అనే దానికే ఉన్నారు. కానీ డివైడర్ కడతాడు మిడిల్లో, అసలు కొలతలు వేసి క్లియర్గా చేస్తాడా లేదు. అందుకు ఈ విజిలెన్స్ అధికారులు ఎట్లున్నారంటే, మనం నాసిరకం అంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి కంటిన్యూ పోస్ట్ పోన్. సో ఇది పెండింగ్ పెడతానే ఉంటారు. అది ఒకటి. పూర్వమల్ల మండలం తీసుకుంటే కేర్ ఆఫ్ అడ్రస్, నిన్న నాయకులు కడపలో కానీ ఎవరైనా ఏమంటారంటే బద్వేల్ అంటే కేర్ ఆఫ్ భూ కబ్జాలు అనే పేరు మార్చెత్తున్నారు మనని. మనకు అవమానంగా లేదా? పేదవాళ్ళు, మిలిటరీ వాళ్ళు ఎక్కడెక్కడో కష్టపడి సైనికులు లెక్క పనిచేసి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆ రోజు మేము ఇచ్చిన జీవో బీకోడ్కి కానీ వాటికి కానీ ఇచ్చి ఆ రోజు చేస్తే దాన్ని రీటెండర్కి పిలుస్తారు. బీకోడ్ టెండర్ చేసి చింతలపల్లి ట్యాంక్ ఇప్పుడు కంప్లీట్ చేస్తారు, దాన్ని ఎక్సెస్ చేసుకొని. ఆ రోజు 1,30,00,000కి టెండర్ వరల్డ్ బ్యాంక్ ఫండ్లో పెడితే, జైకా ఫండ్స్ పెడితే, ఈరోజు 1,60,00,000 చేసి రీటెండర్ చేసి కట్టగట్టి చింతలపల్లి ట్యాంక్ తెచ్చినారు కలిసిపాడు మండలం. ఈరోజు అన్ని చెరువులు నీట్గా చేయాలో, మరమ్మతులు చేయాలని తెలియదు. మీరు కాలువలు చూస్తే అన్ని చెట్లు వచ్చేస్తున్నాయి. ఆ రోజు నీరు చెట్టు కానీ వీటి కానీ పెట్టి తెలుగుగంగ ప్రాజెక్టు మేజర్ ఇరిగేషన్లో ఉంది, మైనర్ ఇరిగేషన్ మేజర్ ఇరిగేషన్ వాళ్ళకి లేదు. దాన్ని క్లీన్ చేస్తే కానీ నీళ్లు నీట్గా రావు, అందరికీ రైతన్నలుగా వస్తాయనేది వీళ్ళకి అవగాహన లేదు. ఆ తర్వాత మనము డైరెక్ట్గా తీసుకోవాల్సింది పూర్వమాల చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్లో తోకలపల్లె, తిమ్మారెడ్డిపల్లె, కప్పలపల్లె, బాలిరెడ్డిపల్లె ట్యాంక్స్కి అడిగినారు. తర్వాత మనం ప్రతి రైతుకి మనం ఒక హామీ ఇస్తున్నాం. ఇక్కడ మనం నీళ్లు నింపాల, మీకు సాగు తాగు క్లియర్గా హామీగా మేము కంప్లీట్ చేస్తామనేది మా హామీ. తర్వాత పూర్వమాల ఉంది, నేను చెప్పా ఎంతసేపు దీన్ని ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తారో, ఎన్నికలు వచ్చింది బ్రేక్ అయింది అబ్బా, కోడ్ వచ్చింది అంటారు చూడు, సింపుల్గా గుర్తుపెట్టుకోండి మీరు, వచ్చేసిందంటే. ప్రతి గ్రామంలో నేను విన్నది డ్రైనేజ్ అనేది కట్టలే, మేము రోడ్లు వేసినాం. ఇది నరేగాలో ఫండ్స్ ఏమొచ్చినాయి, ప్రతి గ్రామ పంచాయతీ ₹1,00,00,000 వస్తే మేము సచివాలయం కట్టినాం. మేము స్కూల్లో ఆ రోజు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం స్కూళ్ళు అన్నిటికీ కాంపౌండ్ వాళ్ళు కడితే వీళ్ళు బిల్డింగ్లు మరమ్మతులు చేసినారు. ఆ రోజు బిల్డింగ్లో మనం కిచెన్ కానీ వంటగది కానీ లేకపోతే మనం చేసినాం. వీళ్ళు దాన్ని బిల్డింగ్ అప్స్టేర్ వేయడమో లేకపోతే కొన్ని స్కూళ్ళు క్లోజ్ చేసి కన్సాలిడేట్ చేసి చేసినారు. కానీ ఇదే నరేగా ఎంతన్నా ఇస్తుంది. ఎందుకు? కన్వర్జెన్స్ స్కీమ్. చిన్న గ్రామ పంచాయతీలో 10% లోకల్ బాడీ పెట్టుకుంటే 90% నరేగా ఇస్తుంది. వీళ్ళు ఆ ప్రణాళిక కూడా పెట్టలేదు ఎస్సీ ఎస్టీ సప్లాన్తో పాటు. తర్వాత ఈ ప్రాంతానికి నేను చెప్పా, ఈ నిరుద్యోగం పోవాలంటే కల్స్పాడు, కాశీనాయన మరియు పూర్వమాలకి మనం ఈ ప్రాంతానికి ఎన్నో వేల ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలకి పరిశ్రమ తేవాల్సిన బాధ్యత మనకుంది. ఈరోజు మనం ఇక్కడ ఒక సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే రైతన్నలు ఇక్కడ అంతా ఏం చేస్తున్నారు, క్రాసింగ్ సీడ్స్ చేస్తున్నారు. సొద్ద కానీ ఇంకోటి కానీ ఎక్కడికో తీయాల, మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇవన్నీ. దానివల్ల ప్రాసెసింగ్ ప్లాంట్ పెడితే ఉద్యోగాలు వస్తాయి, గ్రేడింగ్ చేయొచ్చు, ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ లాగా పెడితే అక్కడ ఉన్న వాళ్ళు దాన్ని ట్రీట్మెంట్ చేయొచ్చు, పండియచ్చు, స్టాక్ యార్డ్ లాగా పెట్టుకోవచ్చు కాశీనాయన మండలం. ఈరోజు ఇంక ఇది కాకుండా ఒక పెద్ద పరిశ్రమ తేవాలి ఇక్కడికి. ఇంతమందికి ఇంత పెద్ద మండలానికి ఇన్ని ఎకరాలు ఉన్నాయి, లేకపోతే ఇవన్నీ కబ్జాలకే అవుతున్నాయి. ఈ రోజు వరకు ఇంతమంది ఉన్నాయి కంపెనీలు భయపడిపోతున్నాయి.
వీళ్ళు వచ్చి ఏం పర్సంటేజ్ తీసుకుంటారు, ఏం లాక్కుంటారు, మా భూములు కూడా పెట్టినట్టు ఎత్తేస్తారనే పరిస్థితిలో ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అందుకు నేను ఒకటే చెప్పాను ఇందాక, అంగన్వాడీలు ఈరోజు వేతనాలు పెంచే పరిస్థితి లేదు, జీతాలు టైంకి రావట్లేదు. విఆర్ఎల్ అయితే తగ్గించేసినారు ఉద్యోగాలు, మండలానికి ఇంతమంది ఉన్నారు, ఇంకా వాళ్ళని ప్రమోషన్ అంతే, లేకపోతే బాయ్ బాయ్. విఆర్ఎల్కి జీతం లేదు, స్ట్రైక్కి అందరు ఆఫీసర్లు అందరూ పోయే పరిస్థితి ఉంది. ఈరోజు వాళ్ళకి 2 నెలలకి 3 నెలలకి ఇస్తే వాళ్ళకి ఇదంతా, టీచర్లకి లేట్ ఇస్తే ఎడ్యుకేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది, అంగన్వాడీ వాళ్ళకి ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి అడిగేది ఏంది మన జీతాలు. వాళ్ళ పరిస్థితి చూస్తే తాళాలు పగలగొట్టి మరీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అంటే మనం ఏడున్నాం. వాళ్ళని కూర్చోబెట్టి చర్చలు జరిపి సఫలం చేసుకోవాలి. పక్క రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా? ఓన్లీ మన రాష్ట్రంలో జరుగుతుంది. తర్వాత నేను ఇందాకే చెప్పా, భూ కబ్జాలు, రాష్ట్రకి మౌలిక సదుపాయాల్లో ఊర్లలో డ్రైనేజీల రోడ్లతో పాటు చాలామంది ఏమడుగుతారంటే, ఇక్కడ పశువులు ఉన్నాయి, కొండ ప్రాంతానికి వెళ్ళాలా, కాలం ఉంది, బ్రిడ్జిలు అడుగుతున్నారు, చిన్న చిన్న ఆయకట్టు రోడ్లు, బ్రిడ్జిలు అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది నా దృష్టికి వచ్చింది ఏంటంటే, ప్రతి దగ్గర శ్మశాన వాటికలు కూడా కబ్జా. ఊర్లో శ్మశాన వాటిక ఉంటే దానికి కాంపౌండ్ వాళ్ళు ఇచ్చి, లేదంటే స్థలం లేకపోతే కలెక్టర్కి రాస్తే కొత్త స్థలం కొనేదానికి కానీ, లేకపోతే స్థలంని అలొకేట్ చేసేట్లే. ఒక్కొక్కరు కమ్యూనిటీగా అడుగుతున్నారు, సార్ మనకు లేవు శ్మశానాలు, ఇంత ఘోరమైన పరిస్థితి ఉంది. దేవాలయాలకి రోడ్లు వేయట్లే, దేవాలయం చుట్టూ ఊరేగించాలన్నారు. ఇక్కడ చలగిరిలో అడిగితే దేవాలయం చుట్టూ రథం తిరగాలన్నా, జనాలు తిరగాలన్నా దేవాలయం అభివృద్ధి చేస్తే వాళ్ళందరూ రావచ్చు. సో ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు పల్లెలకి అందరూ రావాలనుకుంటారు పండగలకి, మనందరం రాకుండా వలసలు పోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే పూర్తిగా మనం భవిష్యత్తు కోసం చేయాలనేది మనం. అందుకు నేను ఒకటే ప్రణాళిక చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కోరడం జరిగింది. మీరు చూడండి, ఒక్క ఛాన్స్ అయినా అక్కడ ఇచ్చినారు. మా అందరిని ఆశీర్వదించి ఇక్కడ ఉన్న వాళ్ళం మేము మీకోసం పనిచేస్తాం. గతంలో మేము ఎలా పనిచేసి మీకు అన్నీ తెచ్చిపెట్టాం, అభివృద్ధి కానీ ఇవన్నీ మా ధ్యేయంతో మీకు చేసి పెట్టాం. ఈరోజు మేము చేయాల్సింది ఉంది, మెట్ట ప్రాంతం రైతన్నలకి, ఇక్కడున్న నిరుద్యోగ సోదరులకి అందరికీ మనం సాయపడాలి. లేకపోతే మన తాలూకా బ్యాక్వర్డ్ అని లాస్ట్కి దోషేస్తున్నారు. ఇంకా లాస్ట్కి మనకి ఏం మిగలదు. మన అందరం భూములు కూడా కోల్పోయి అన్నీ పోయి ఈ కబ్జాలు అయిపోయి అన్నీ వాళ్ళ సొంతానికి చేసుకునే పరిస్థితికి ఈ వైసీపీ నాయకులకు వచ్చినారు. నేను అందుకే చెప్పా, తాలూకా చివరిలో అన్ని మీటింగ్ పాదయాత్ర అయిపోయినప్పుడు పూర్తి విషయాలు తెలియజేస్తాను మీకు. ఈ ప్రణాళిక కూడా మేము ఎంతవరకు అందరి దగ్గర విషయాలు తెలుసుకునేటువంటి మీకు చెప్తాను. మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం పెట్టిన మేనిఫెస్టో 6 గ్యారంటీలు ముందుకు తీసుకెళ్తున్నాం మేము. సో మా గ్యారంటీల కోసం ఇక్కడ ఉన్న యువగలం కానీ, లేదంటే మహాశక్తి కింద ఇది కానీ, ఇక్కడ ప్రభుత్వం ఒకటే దృక్పథంతో కొంతమందికే పథకాలు ఇస్తుంది, అందరికీ పథకాలు అందజేయాలనేది మా కోరిక. ఈరోజు పారదర్శకంగా అందరికీ అందజేసేదే మా బాధ్యత. ఇవన్నిటితో పాటు మీరందరూ చెప్పిన వాటిలో అందరికీ